ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన గుంటూరు జిల్లా ఎస్పీ. గుంటూరు జిల్లాలో పోలీస్ శాఖ ఆయుధాల ప్రదర్శన కార్యక్రమాన్ని పోలీస్ కళ్యాణ మండపంలో ఎస్పీ వకుల్ జిందాల్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వివిధ స్కూల్లో నుంచి స్కూల్ పిల్లలకు వాటి యొక్క వినియోగంపై అవగాహన కల్పించారు. పిల్లలు భవిష్యత్తులో పోలీసులుగా తయారవ్వాలని, సమాజానికి వాళ్ల వంతు కృషి చేయాలనే ఉద్దేశంతోనే స్కూల్ పిల్లలకు ఈ ఆయుధాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ కళ్యాణ మండపంలో ఓపెన్ హౌస్ నిర్వహించడం జరుగుతుంది. ఇది మార్టియర్స్ కమెమరేషన్ వీక్ భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓపెన్ హౌస్ అంటే ఎవరైనా కూడా పిల్లలు కానీ స్కూల్ పిల్లలు సివిలియన్స్ ఎవరైనా కూడా వచ్చి పోలీస్ వాళ్ళు ఏమేమి విధులు నిర్వహిస్తున్నారు, పోలీస్ వాళ్ళు ఏమేమి పరికరాలు యూజ్ చేస్తున్నారు, ఆయుధాలు యూజ్ చేస్తున్నారు, అది అందరికీ ఈరోజు చూపించడం జరుగుతూ ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ 24/7 చాలా కష్టమైన డ్యూటీస్ చేస్తారు. సో ఏమీ టైం లేకుండా, ఏమీ రెస్ట్ లేకుండా చాలా ఒత్తిడిలో రకరకాల డ్యూటీస్ పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది నిర్వహిస్తూ ఉంటారు. పోలీస్ స్టేషన్లో రకరకాల ఎక్విప్మెంట్స్ వాడుతుంటారు. అదేవిధంగా ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ఈ లాఠీ చార్జ్ చేయడము, ఫైరింగ్ చేయడము, ఆయుధాలు వాడడం కూడా జరుగుతూ ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఏమేమి ఆయుధాలు ఉపయోగిస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏమేమి టెక్నాలజీ ఏమేమి యూజ్ చేస్తున్నారు, ప్రతిరోజు విధి నిర్వహణలో వాళ్ళు యూజ్ చేసే సీసీ కెమెరాలు కానీ, బాడీ వార్న్ కెమెరాలు కానీ, డాగ్ స్క్వాడ్ కానీ, వెపన్స్ కానీ, లా అండ్ ఆర్డర్లో వాడే వెపన్స్ కానీ, లాఠీలు కానీ అవన్నీ ఈరోజు చూపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చట్టాల మీద కూడా అవగాహన పెంచేసినట్టు కొన్ని ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రజలకి దగ్గర వచ్చేటట్టు, పోలీస్ డిపార్ట్మెంట్ నార్మల్ ప్రజలతో మమేకమయ్యేటట్టు ఈ ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలామంది పిల్లలు ఈ ఓపెన్ హౌస్కి రావడం జరిగింది. పిల్లలు అందరూ కూడా ఈ 9th, 10th, 8th క్లాస్ వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళని ఇన్స్పైర్ అయ్యేటట్టు మేము ఈ ఓపెన్ హౌస్ వల్ల మేము చేయగలుగుతామని మేము ఆశిస్తున్నాము. పిల్లలు కూడా చాలా ఆసక్తిగా, చాలా ఇంట్రెస్ట్గా ఇవన్నీ చూస్తున్నారు. అన్నీ ఎలా విధులు నిర్వహిస్తారు, ఏమేమి ఆయుధాలు ఉపయోగిస్తారు, అన్నీ కూడా షెల్స్ ఏముంటాయి, షెల్ లాంచర్ ఎలా ఉంటుంది, AK-47 ఎలా ఉంటుంది, 303 రైఫల్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో చూస్తున్నారు. వాళ్ళకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందని చూసి వాళ్ళకి కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరే లక్ష్యాలు వాళ్ళు కూడా పెడతారని మేము ఆశిస్తున్నాము. వాళ్ళకి కూడా ఇన్స్పైరింగ్ అవుతుంది. సో అందరికీ కూడా ఈ ఓపెన్ హౌస్ ఓపెన్గా ఉంటుంది. సో ఎవరైనా కానీ, ఓన్లీ పిల్లలు కాదు, ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది. ఇంతకుముందు పోలీస్ స్టేషన్స్లో కూడా ఓపెన్ హౌస్ నిర్వహించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. అక్కడ కూడా చాలామంది వచ్చి పోలీస్ స్టేషన్ ఎలా పనిచేస్తుంది అది కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఈ కమెమరేషన్ వీక్ భాగంగా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో స్కూల్లో ఈ డిబేట్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కూడా నిర్వహించాము. సో దాని మీద కూడా అందరికి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపు కూడా నేషనల్ యూనిటీ డే ఉంది. సో కమెమరేషన్ వీక్ భాగంగా ఈ యూనిటీ ర్యాలీ ఒకటి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తీయడం జరుగుతుంది. సో అదేవిధంగా కమెమరేషన్ వీక్ భాగంగా
బ్లడ్ డొనేషన్ క్యాంప్, మెడికల్ క్యాంప్ కూడా ప్లాన్ చేశాము, కానీ తుఫాన్ కారణంగా అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో రాబోయే రోజుల్లో అది కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కళ్యాణ మండపంలో ఓపెన్ హౌస్ అనేది నిర్వహించడం జరుగుతుంది.